हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्री जगन्नाथाय ते नमः नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्री जगन्नाथाय ते नमः नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्री जगन्नाथाय ते नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जले अस्मिन् सन्निधं कुरु गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जले अस्मिन् सन्निधं कुरु బృందాదేవి యొక్క అష్టనామాలు ఇలా అష్టం చెప్పాను గుర్తుంది బృంద 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 బృందావని బృందావని విశ్వపూజిత 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 విశ్వపావని 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 పుష్పసార 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 నందిని 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 కృష్ణ జీవని కృష్ణ జీవని కృష్ణ జీవని తులసి 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 ఇవి అష్టనామాలు తులసిదేవి యొక్క అష్టనామాలు. ఈ 8 నామాలు ప్రతి నిత్యం ప్రదక్షిణ చేసేటప్పుడు తులసి పరిక్రమ చేసేటప్పుడు భగవంతుడు నైవేద్యం పెట్టేటప్పుడు ప్రతిసారి ప్రతిక్షణం ఈ 8 నామాలు ఎవరైతే జపిస్తారో స్మరిస్తారో వారికి సర్వ పాపాల నుండి ఎలా ముక్తి లభిస్తుంది, భగవంతునికి చేరువ దగ్గర. ఎందుకంటే కృష్ణ జీవని కాబట్టి, కృష్ణ ప్రియ, కృష్ణ జీవని, కృష్ణ ప్రాణం, కృష్ణ ప్రేయసి తులసి. తులసి కృష్ణ ప్రేయసి, కృష్ణుడికి ప్రియమైనది కాబట్టి ప్రియమైన వస్తువులు మనం ప్రేమిస్తే కృష్ణుడు మనం ప్రేమిస్తాం. అష్టనామాలు 8 నామాలు, 8 నామాలు కార్తీక మాసంలో మనం చెప్పుకునేవాళ్ళం. సో 8 నామాలు ఇంపార్టెంట్, ఎప్పుడు స్మరించాలి.
శ్రీ జగన్నాథ కథామృతం స్వామి యొక్క దైవమాట అనంతపురి వైష్ణవ యొక్క గౌరవాలను పూజ్యపాద స్వామి భక్తి కంటే మహారాజు గారు అందరి విశేషమైన శ్రీ జగన్నాథ కథామృతం ప్రవచించడానికి మాకు శ్రవణించడానికి అందరూ కూడా ఈ సద్భాగ్యం. జగన్నాథ టెంపుల్ విషయం చెప్పుకుంటున్నాం. బయట చాలా రకాల తీర్థాలు ఉన్నాయి, పంచతీర్థాలు ఉన్నాయి. ఇంద్రధనుడు, శ్వేతగంగ, మహోదధి, ఇకపోతే మార్కండేశ్వరం, రోహిణికుడు, ఇవి పంచతీర్థాలు ఉన్నాయి. వాటి గురించి మనం చెప్పుకుంటాం. మందిరంలో ఫస్ట్ ఎంట్రన్స్ సింహద్వారం అని అంటారు. తూర్పు ద్వారం సింహద్వారం. 2 సింహాలు ఉన్నాయి అటువైపు. మొత్తం 4 ద్వారాలు అండి జగన్నాథ మందిరానికి. 4 ద్వారాలు, తూర్పు, పశ్చిమ, ఉత్తరం, దక్షిణం. మెయిన్ ఎంట్రన్స్ తూర్పులోకి వెళ్ళేటప్పుడు తూర్పు నుంచి వెళ్తారు. ఇది మెయిన్ ఎంట్రన్స్. సింహద్వారం నుంచి ప్రవేశించేటప్పుడు అరుణ స్తంభం ఉంటుంది. ఏ మందిరానికి అరుణ స్తంభం ఉంటుంది చూడండి. విశేషం జగన్నాథ దేవతో అరుణ స్తంభం. గరుడ స్తంభంలో ఉంటుంది, అది అరుణ స్తంభం. మరి ఈ అరుణ స్తంభం ఎక్కడి నుంచి వచ్చింది? కోనార్క్ నుంచి తీసుకొచ్చారు. ఒకే రాతిలో చెక్కబడిన స్తంభం. ఇంత పెద్దది, అంత ఒకే రాతి. కోనార్కులో సూర్యదేవుడు ఎదురుగా ఉండేది అరుణ స్తంభం. ఎందుకంటే సూర్యుడి యొక్క వాహనం అరుణదేవుడు, గరుడు యొక్క బ్రదర్ అనుజుడు. అరుణ స్తంభాన్ని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సరే, పూరిని శంఖక్షేత్రం అని అంటారు, కోనార్కుని పద్మక్షేత్రం అని అంటారు, భువనేశ్వర్ని చక్రతీర్థం అని అంటారు, జాజిపూర్ని గదాక్షేత్రం అని అంటారు. శంఖ, చక్ర, గద, పద్మ. శంఖక్షేత్రం పూరి శంఖ ఆకృతిలో ఉంటుంది, అందుకే శంఖక్షేత్రం. మీరు అక్కడి నుంచి 35 కిలోమీటర్లు కోనార్కు వెళ్ళాలనుకుంటున్నారు. పుష్పం పద్మం ఆకారం ఆ విధంగానే ఉంటుంది. భువనేశ్వర్ ఏకాంబర క్షేత్రం అని చెప్పుకున్నాం. ఏకాంబర కానం, భువనేశ్వర్, లింగరాజు, మరి పార్వతి, మానవ, చక్రక్షేత్రం. సుదర్శన చక్రం ఎలా ఉంటుంది అలా చక్రక్షేత్రం. మళ్ళీ అక్కడ నుంచి జగన్నాథ క్షేత్రం ఇంకొకటి జాజిపూరి. గదాక్షేత్రం, గదలాగా పొడవుగా ఉండి మళ్ళీ ఇలా ఉంది. భగవంతుని యొక్క 4 ఆయుధాలు, 4 రకాల క్షేత్రాలు ఏర్పడతాయి. సో జగన్నాథుడికి వెళ్తే కనీసం 10 రోజులు అక్కడే రేమణ, కేరళ గోపిన, సాక్షి గోపాల్, అల్లర్నాథ్, కోనార్కు దాన్ని ముందే దర్శనం. సరే, ఎంట్రన్స్లో మెయిన్ ఎంట్రన్స్ వెళ్ళినప్పుడు అరుణస్తంభం ఉంటుంది. అరుణస్తంభం ప్రణామం చేస్తాం. ప్రణామం చేసి కాలు పట్టుకొని అక్కడి నుంచి లోపలికి మెయిన్ ఎంట్రన్స్ అవ్వాలి. ఇటువైపు అటువైపు 2 సింహాలు ఉంటాయి. తర్వాత పైన చూస్తే లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి చూడండి, ద్వారంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఎప్పుడు నిత్య నివాసం లక్ష్మీదేవి. ఎందుకంటే శ్రీక్షేత్రం కాదు. ఎన్నో విషయాలు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. సత్యయుగంలో వీర పురుషోత్తముడు, వీర్య పురుషోత్తముడు. సత్యయుగంలో వీర్య పురుషోత్తముడు ఎవరు? వీర్య పురుషోత్తముడు నరసింహస్వామి. ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభం నుంచి ప్రకటనయ్యారు వీర్య పురుషోత్తముడు. సత్యయుగం. త్రేతాయుగం వస్తే మర్యాద పురుషోత్తముడు. చూడండి, పురుషోత్తముడు ఎన్ని రకాల పురుషోత్తములు వస్తారు. త్రేతాయుగం వస్తే మర్యాద పురుషోత్తముడు. ద్వాపరయుగం వస్తే లీలా పురుషోత్తముడు. కలియుగం వస్తే శ్రీ పురుషోత్తముడు. శ్రీ లక్ష్మితో కూడిన పురుషోత్తముడు జగన్నాథ్. ఎందుకంటే స్వయంగా లక్ష్మీదేవి వండుతుంది వంట. లక్ష్మీదేవితో కూడి ఉంటారు. వీర్య పురుషోత్తముడు, మర్యాద పురుషోత్తముడు, లీలా పురుషోత్తముడు, శ్రీ పురుషోత్తముడు. కలియుగంలో శ్రీ పురుషోత్తముడు, లక్ష్మీ సహితం పురుషోత్తముడు. సరే, శ్రీ పురుషోత్తమ క్షేత్రం లక్ష్మీదేవి పైన ఉంటుంది. మరి ఇంకా లోపలికి వెళ్తారు. వెళ్తే పతిత పావని
రైట్ సైడ్ ఉంటారు. రైట్ సైడ్ పతిత పావన్. ఫతే ఆంజనేయ స్వామి అని హనుమంతుడు ఉంటారు ఈ లెఫ్ట్ సైడ్. అక్కడే రాధాకృష్ణుడు విగ్రహం ఉంది, వినాయకుడు ఉన్నారు. సరే, ఈ పతిత పావనుడు ఎవరైతే నిమ్న జాతి వారు, తక్కువ జాతి వారు, హిందువులు కానివారు, అటువంటి వారు బయట నుంచి స్వామిని దర్శించడానికి ఒక రకమైన ఉపాయం. ఎందుకంటే వారికి లోపల ప్రవేశం లేదు. హిందువులు కానివారు, అక్కడ బోర్డు ఉన్నారు, హిందువులు కానివారు ప్రవేశం లేదు, బోర్డు ఉంది. మిగతా ఎవరైతే వారు అక్కడ నుంచి పతిత భావాన్ని దర్శించవచ్చు. అక్కడ నుంచి స్వామివారి పతిత భావన రూపంలో, పతిత భావన అంటే జగన్నాథ స్వామి అంటున్నారు. మొట్టమొదట మంగళారతి టెంపుల్ ఓపెన్ చేసిన తర్వాత, ప్రవేశించిన తర్వాత పతిత భావంటే హారతి ఫస్ట్. సరే, ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు బాయిస్ పౌచ్ అని అంటారు. బాయిస్ పౌచ్, బాయిస్ అంటే 22, పౌచ్ అంటే మెట్లు, సీడీస్. 22 సీడీలు ఉంటాయి, 22 మెట్లు ఉంటాయి ఎంట్రన్స్. మూడో మెట్టు దగ్గర యమశిల అని అంటారు. అంతవరకు బ్లాక్ కలర్లో స్టోన్ ఉంటుంది, అది యమశిల. 2 శిల అనమాట, యమశిల, ప్రేతశిల. 7th సీడీ, 7th మెట్టులో ప్రేతశిల లేకపోతే పితృశిల, 2 పేర్లు ఉన్నాయి. ఇక్కడ ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు టోటల్ 22 మెట్లు అని చెప్పుకుంది. బాయిస్ పౌచ్ అని అంటారు. ఎంట్రన్స్ 1 మెట్టు, 2 మెట్లు. 3వ మెట్టుకు వచ్చేసరికి యమశిల. ఎందుకంటే ప్రతి వారు జన్మించిన వారు పాపం చేస్తారు ఎవరు, కానీ జగన్నాథుని దర్శనం చేస్తున్నారంటే వారు యముడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, యమలోకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకే స్వామి మీ దగ్గర రావడం వద్దని చెప్పి స్పర్శ చేసి వెళ్తాము. వచ్చేటప్పుడు ఇక స్పర్శ చేయండి, దాటి వస్తాం. వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు పాదం పెట్టే వెళ్తాము, వచ్చేటప్పుడు దాటి వస్తాం. సరే, 7వ మెట్టు దగ్గరికి వచ్చేసరికి ప్రేతశిల. మహాపురుషాలు వచ్చేటప్పుడు మహాపురుషాలు కొద్దిగా అక్కడ వేస్తారు, గమనించాలి. వచ్చేటప్పుడు మహాపురుషాలు చేతులు తీసుకొస్తారు. కొద్దిగా చిన్న స్టోన్ ఉంటుంది, గరుకులా ఉంటుంది, మహాపురుషాలు తీసుకొచ్చి అక్కడ వేస్తారు. చాలా నియమం. సరే, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి కాశీ విశ్వనాథ్. ఫస్ట్ కాశీ విశ్వనాథ్ నుంచి ఇంకా అసలు వెళ్ళేసరికి శ్రీరామచంద్రుడు. రామచంద్రుడు చంద్రుడు ఉన్నారు. అక్కడ నుంచి నరసింహస్వామి, ఈ మధ్యలో వినాయకుడు, చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి మెట్ల దగ్గర. మరి ఇటువైపు అటువైపు పితృపిండం పెడతారు, పిండదారు. సరే, 22 మెట్లు ఎక్కి లోపలికి వెళ్తాం. టెంపుల్ లోపల ఎంతమంది హనుమంతులు ఉన్నారు, ఎంతమంది శివలింగాలు ఉన్నారు, నరసింహస్వామి ఉన్నారు, లెక్క పెట్టలేదు. శివలింగాలు, పాతాళ మహాదేవుడు అని చెప్పి లోపలికి ఉంటారు. మీరు ఎంతో వెళ్ళగలరు, లోపలికి మెట్లు ఉంటాయి, లోపలికి 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 ఎంతో లోపలికి, కనీసం 2 అంతస్తులు లోపలికి వెళ్ళాలి. అక్కడ శివలింగం, పాతాళ మహాదేవుడు. సరే, మహాదేవుడు శివుడు, వైష్ణవానికి యథాశండు. శివుడు భగవంతుడి యొక్క విశుద్ధమైన భక్తుడు. శాస్త్రం చెప్తూ వైష్ణవులు ఎంతమంది ఉన్నారు అంతమందిలో అగ్రగణ్యుడు శివుడు. ప్రతి ధామాన్ని రక్షిస్తున్నాడు శివుడు. సరే, ఈ పూరి క్షేత్రాన్ని ఎవరు రక్షిస్తున్నారు? శివుడు స్వయంగా. శివుడు అష్టరూపాల్లో రక్షిస్తున్నాడు. అష్టరూపాలు, 4 వైపులా 4 మూలలు, కోణాలు, 8 రూపాల్లో శివుడు రక్షిస్తున్నాడు. 8 రూపాల్లో పార్వతీదేవి రక్షిస్తున్నారు. ఒకసారి పేరు చెప్తున్నారు. పార్వతీదేవి 8 రూపాల్లో పూరి క్షేత్రాన్ని రక్షిస్తుంది. సో ఎవరైనా పూరి క్షేత్రంలో ప్రవేశించాలంటే మొట్టమొదట శివ పార్వతుల యొక్క దయ కలగాలి, వారి కృప కలగాలి. వారి దయ లేకుండా పూరి క్షేత్రంలోకి ఎవ్వరు ప్రవేశించారు. చీమ
కూడా ప్రవేశించారు వాళ్ళు. సరే, విమలాచండి పార్వతీదేవి ఒక రూపంలో, విమలాచండి రూపంలో రక్షిస్తుంది. రామచండి, హరచండి, వసేది, వరాహి, అలచండి, దక్షిణ, జావేశ్వరి, ఇలా 8 రూపాల్లో పార్వతీదేవి 8 వైపులా రక్షిస్తుంది భూమిక్షేత్రాన్ని. సరే, శివుడు 8 రూపాల్లో రక్షిస్తుంది. కపాలమోచన్, లోకనాథుడు, కామేశ్వరుడు, యమేశ్వరుడు, మార్కండేశ్వరుడు, ఈశానేశ్వరుడు, విశ్వేశ్వరుడు, నీలకంఠేశ్వరుడు. నీలకంఠేశ్వరుడు గురించి చెప్పుకున్నాం మనం. ఇంకా శివుడు ఉన్నారు, 8 రూపాల్లో రక్షిస్తున్నారు. ఇంకా శివుడు ఉన్నారు. సరే, కపాలమోచను శివుడి గురించి మనం చెప్పుకున్నాం. కపాలమోచను ఎప్పుడైతే సృష్టి ఆరంభంలో బ్రహ్మ భగవంతుడి దయ వల్ల సృష్టి ఆరంభించారు. సర్గ విసర్గ. సర్గ అంటే భగవంతుడు మూల పదార్థాన్ని ఇస్తాడు బ్రహ్మకి, ఇది సర్గము అనేది. ఆ మూల పదార్థాల యొక్క సహాయం ద్వారా బ్రహ్మ మిగతా సృష్టి చేస్తారు. దాన్ని విసర్గం అనేది. సర్గం, విసర్గం. సరే చూడండి, ఇప్పుడు సిమెంటు, ఇసుక, ఇటుకలు, ఇవి సర్గం. ఇవి తెచ్చుకున్నాము. సర్గ నుంచి విసర్గ అంటే వాటితోటి కాస్త తయారు చేస్తాం. అలాగే మొట్టమొదట పంచేంద్రియాలు, పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, 11 పంచేంద్రియాలు, అలాగే పంచతన్మాత్రలు, శబ్దము, రూపము, రసం, గంధం, స్పర్శ, ఇది కూడా పంచతన్మాత్రలు అంటారు. ఈ యొక్క 5 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఒక 10, 15, మనసు ఒకటి 11, పంచభూతాలు 16, ఇలా చొప్పున మొత్తము భగవంతుడు ఫస్ట్ ఇవి ఇస్తారు బ్రహ్మ. ఇవి లేకుండా బ్రహ్మ సృష్టి చేయలేదు. ఇది మూల పదార్థాలు, ఇది సర్గం అంటారు. వీటి సహాయం ద్వారా బ్రహ్మ సృష్టిని వికాస్తుంది. అది కూడా వేదాలు చూసి, వేదాలు ఎలా చెప్పబడిందో అలా బ్రహ్మ సృష్టి చేస్తారు. మనిషి ఇంతకుముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, మనిషి ఆవు ఎలా ఉండాలి, పశువు ఎలా ఉండాలి, పక్షి ఎలా ఉండాలి, ఎన్ని రకాలు, ఇలా 84 లక్షల జీవరాశులు సృష్టిస్తారు. అంత అయిపోయిన తర్వాత బ్రహ్మగా అనిపించింది, నేనే సృష్టిస్తున్నాను అంతా, నేను లేకపోతే ఈ సృష్టి జరుగుతున్నాయి అని ఒక అహంభావం వచ్చేస్తుంది బ్రహ్మ. చిన్న చిన్న పనులు చేస్తేనే మనకు వస్తుంది, మరి అంత పెద్ద పని చేశారంటే మరి రాదా? సరే, అహంభావం వచ్చేసింది. శివుడి దగ్గరికి వెళ్ళారు బ్రహ్మ. చూడండి, నేను ఎంతో సృష్టి చేశాను అని తన గొప్ప తాను పెట్టుకుంటున్నాను. శివుడి కోపం వచ్చేసింది. ఒకటే ఒకటి ఇచ్చేసాను, చెంపదెబ్బ. ఇంతకుముందు 5 తలకాయలు ఉండేవి, ఒక తలకాయ ఇలా పట్టగానే చెంపకి ఆ తలకాయ వచ్చి అర్చతికి తవ్వుకోండి అంటుకో. అంటే శివుడు ఎంత తలకాయ కలిగినా కూడా రావడం అంటుకొని మొత్తం సర్వత్ర భ్రమణం చేస్తున్నాడు. తలకాయ ఎలా పోవాలి? ప్లస్ ఇంకోటి బ్రాహ్మణుడు బ్రహ్మహత్య పాపం తగిలేదు శివుడికి. సర్వత్ర భ్రమణం చేస్తున్నారు. ఎప్పుడైతే పూరీ క్షేత్రంలో అడుగుపెట్టారు, ఆ క్షణంలో మస్తకం తలకాయ ఊడి కింద పడింది. కపాల మోచన. కపాలం అంటే తలకాయ, మోచనం అయిపోయింది. అందుకే కపాల మోచనం. నీలకంఠేశ్వరుడు సముద్ర మంథనంలో విషాంకార్య నీలకంఠుడు. యమేశ్వర మహాదేవ్, ఈ 8 మహాదేవుల్లో కొన్ని పేర్లు. యమేశ్వర మహాదేవ్ స్వయంగా యముడు ఫస్ట్ చెప్పాము, మీకు గుర్తుంటుంది. యముడు వచ్చారు, లక్ష్మీదేవి ఉపదేశం చేసింది. మొట్టమొదట బ్రహ్మ చింతన చేశాడు, ఎలా సృష్టిలో అందరూ పాపం చేస్తారు, ఎవరైనా వెళ్ళిపోతారు, భగవంతుని ప్రాప్తి ఎలా కలుగుతుంది. అప్పుడు భగవంతుడు చెప్తారు, పురుషోత్తమ క్షేత్రం ఉంటుంది, అక్కడ ప్రవేశించిన వాడికి ఎలా కూడా
వస్తారు, తర్వాత శివుడు వస్తారు, తర్వాత మార్కండేశ్వరుడు. క్రమంగా ఫస్ట్ చెప్పుకున్నాను. ఈ యముడే ఆ క్షేత్రంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఉపాసన చేశారు. అందుకే యమేశ్వర మహాదేవుడు. మార్కండేశ్వరుడు వస్తారు, మార్కండేయ ఋషి, ఆయన ప్రతిష్ఠించారు. ఇప్పుడు ఉంది శివలింగం, వెళ్తే దర్శిస్తారు. మార్కండేశ్వర మహాదేవుడు, మార్కండేశ్వర సరోవరం ఎక్కడైతే ఆయన స్నానం చేశారు మార్కండేయ ఋషి, ఇప్పుడు కూడా ఆ సరోవరం ఉంది. మరి పంచతీర్థాల్లో మార్కండేశ్వర సరోవరం కూడా వస్తుంది. సో ఈ శివుడు లింగ రూపంలో క్షేత్రపాల రూపంలో రక్షిస్తుంటారు. కేవలం పురుషోత్తమ క్షేత్రమే కాదు, ఎన్ని విష్ణుధామాలు ఉన్నాయి. నిజానికి శివుడు భక్తులు విష్ణు భక్తులతోటి, లేకపోతే విష్ణు భక్తులు శివుడు భక్తులతోటి గొడవ పట్టడం మూర్ఖత్వం. అవునా కదా? మరి ఆయన ఈయన ఇష్టపడుతున్నారు, ఈయన ఆయన ఇష్టపడుతున్నారు. ఆయన లేకుండా ఈయన ఉండలేకపోతున్నారు, ఈయన ఉండలేకుండా ఆయన. మరి గొడవ పట్టడం ఏంటి? పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి, పెద్ద పెద్ద మందిరాలని కొట్టేశారు. శివ భక్తులు వెళ్ళి విష్ణు మందిరాలు, విష్ణు భక్తులు వెళ్ళి శివ మందిరం. నిజానికి శివుడికి అత్యంత ప్రేమ విష్ణు. ఎవరైనా సరే శివభక్తులు విష్ణుతోటి వేషం పెట్టుకొని శివభక్తి చేస్తారా ఎప్పటికీ శివుడు లభించాడు. పోనీ విష్ణు భక్తులు శివుడితోటి వేషం పెట్టుకొని విష్ణు భక్తి చేస్తారా ఎప్పటికీ విష్ణు లభించాడు. అలాగే చెప్పి ఇద్దరు ఒకటేనా? అలాగని ఇద్దరు ఒకటి కాదు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహం అనాదిగా సర్వ కారణ కారణం విష్ణు. వైష్ణవానం యథాశం, వైష్ణవులు ఆరాధన శివుడు, ఆరాధన సర్వేషం విష్ణు ఆరాధన. అన్ని ఆరాధన విష్ణు ఆరాధన సర్వం ప్రథమ పరమం సర్వశ్రేష్టం సర్వ అగ్రగణ్యం విష్ణు. అందులోనే శివుడికి మంగళము, ముక్తి, భక్తి, శ్రేయస్సు, మంగళము, కళ్యాణం కేవలం విష్ణు భక్తులు. ఎప్పటి వరకు విష్ణు భక్తి చేయరు అప్పటి వరకు ఎవరికి కూడా శాంతే లేదు. ఎంత శివభక్తులైనా సరే చివరికి ఈ జన్మ భక్తి వచ్చే జన్మకైనా విష్ణు భక్తి చేయాలి తప్పదు. విష్ణు భక్తి చేయకపోతే ఎవరు కూడా మరి ముక్తిని దదాది ముకుందా, ముకుందుని యొక్క భక్తి చేయకుండా ముక్తిని పొందలేదు ఎవరైనా సరే. శివభక్తులైనా శివలోకానికి ప్రాప్తం కలిగినా కూడా శివుడి దగ్గర ఉన్నా కూడా శివుడే అంటారు. ఒకసారి వైకుంఠం వెళ్ళి చూడవయ్యా. బృందావనంలో గోపేశ్వర మహాదేవ రూపంలో శివుడే రక్షిస్తున్నారు. మథురాలో భూతేశ్వర మహాదేవ రూపంలో శివుడే రక్షిస్తున్నారు. గోవర్ధన్లో చక్రేశ్వర మహాదేవ రూపంలో శివుడే రక్షిస్తున్నారు. నందగాంలో నందేశ్వర మహాదేవ రూపంలో శివుడే రక్షిస్తున్నారు. కామేశ్వరంలో కామేశ్వర మహాదేవ రూపంలో కామ్యమనంలో శివుడే రక్షిస్తున్నారు. క్షేత్రపాలకుడు, క్షేత్రాన్ని రక్షించేవాడు, పాలించేవాడు, సంరక్షించేవాడు. మరి అక్కడ వచ్చేవారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించేవాడు శివుడే. భగవంతుడు ఆయన పైన ఉన్నాడు, ఆయన లీలాపురుషుడు. మరి ఇవన్నీ చూసేది శివుడే, శివపార్వతి. మరి కృష్ణుడు ఎప్పుడైతే జన్మ తీసుకున్నారో మథురాలు, అక్కడి నుంచి నల్లగోవులు వచ్చారు. 3 రోజుల తర్వాత శివుడు హిమాలయం నుంచి శివుడు వచ్చారు దర్శనం కోసం. కృష్ణుడు ఒకటే ఏడుస్తున్నాడు. యశోద చూసింది, ఇంతనే ఏడుస్తున్నాడు. ఎప్పుడైతే బయట శివుడు రూపం తెలుసు, భయంకరమైన జటాము, గంగా ఉంటుంది, భయంకరమైన విష సర్పాలు, సర్పమే హారం, సర్పమే చేతులకి కాళ్ళకి అన్ని సర్పం. మరి భయంకరమైన కపాల గొర్రెల హారం, బాలాంతరం, పులి యొక్క చర్మం. మరి ఎప్పుడైతే యశోద బయటకు వచ్చింది, ఎవరో భిక్ష
చేయడానికి వచ్చారు, భిక్ష అడుగుతున్నారు. ఏం కావాలి స్వామి? ఒకసారి మీ పిల్లవాడిని దర్శనం చేయాలనుకుంటున్నాను. అయ్యో, మీ రూపం చూస్తే మా పిల్లవాడు ఇంకా ఏమిస్తారు. మా పిల్లవాడిని నేను చూపించాను. ఎప్పటి వరకు మీ పిల్లవాడిని మీరు చూపించరు, దర్శనం చేయించరు, అప్పటి వరకు ఇక్కడ నుంచి కదలమే అన్నారు శివుడు. శివుడు కదలలేదు. అప్పుడు యశోద చిన్ని కృష్ణుడు తీసుకొచ్చింది. యా అంటూ మెల్లగా చూపించింది. అప్పుడు ఏడు బాగాడు కృష్ణుడు. మరి ఏడ్చాడు ఎందుకు? ఆయన దర్శనం ఇవ్వడానికి. శ్రీరామచంద్రుడు అవతారం తీసుకున్నప్పుడు మరి శివపర్వతులు ఇద్దరు వెళ్ళారు. శివుడు జ్యోతిష్కుడు వేషంలో వెళ్ళారు. పార్వతి చిన్న చిన్న బొమ్మలు అమ్మే ఆవిడ, బుడకలు, బొమ్మలు, ప్లాస్టిక్ సామాన్లు అమ్ముతారు. చిన్నపిల్లలు ఆడుకునే బస్సులు కాదు. మరి అమ్మే రూపంలో శివపర్వతులు ఇద్దరు వెళ్ళారు. అప్పుడు కానీ వారి దర్శనం రామచంద్రుడు కనుక క్షేత్రపాలకుడుగా శివుడే రక్షిస్తుంది. ఇవి 8 రూపాయలు, అవి 8 రూపాయలు. సరే, సింహద్వారంలో ప్రవేశించాము, 22 మెట్లు ఎక్కాము, లోపలికి వెళ్ళాము. అక్కడ బోల్డని దేవదేవతలు ఉన్నారు. మీరు రోజంతా దర్శనం చేసుకోవచ్చు. కేవలం చైతన్య మహాప్రభువు వారి విగ్రహం మాత్రమే ఉంటుంది. భగవంతుడు విగ్రహం తప్ప ఇంకా ఏ విగ్రహం ఉండదు. అంటే దేవతలు బాగుంటాయి, ఏ మహాపురుషుడు విగ్రహం ఉండదు. శంకరాచార్యులు వెళ్ళారు, ఆయన విగ్రహం ఉండదు. రామానుజాచార్యులు వెళ్ళారు, విగ్రహమే ఉండదు. పెద్ద పెద్ద మహాపురుషుడు, మరి సిక్కు గురువు, మరి జైన మతం గురువు, ఇలా ఎంతోమంది చూడండి. జగన్నాథ స్వామిని ప్రేమించిన వాళ్ళు ఎవరు? నాస్తికుడు, బ్రహ్మవాది, కర్మవాది, పరమాత్మవాది, భగవంతుడివాది, అన్ని వాదాలు కలిగిన, అన్ని మతాలు కలిగిన వారు అందరూ కూడా జగన్నాథ స్వామి మీద విశ్వాసం కలిగిన వాడు. నాస్తికుడైనా సరే జగన్నాథ స్వామిని నమ్ముతాడు. ఎందుకంటే వాడు నాస్తికుడు, భగవంతుడే లేడు అంటాడు. పోనీ భగవంతుడు జగన్నాథ రూపం చూడగానే భగవంతుడు అనే భావం రాకూడదు, భగవంతుడే లేడు. పోనీ బ్రహ్మవాది, ఎవరైతే నిరాకారవాది, భగవంతుడికి కాళ్ళు లేవు, చేతులు లేవు, ఏం లేవు అని బ్రహ్మలో ఉన్నవాడు, వాడు కూడా వీళ్ళు దర్శిస్తాడు. ఎందుకంటే భగవంతుడికి కాళ్ళు చేతులు. చూడండి, అందరికీ దిక్కు జగన్నాథుడు. అందుకే జగన్నాథుడు జగన్నాథుడు. జైన మతం వారు, సిక్కు మతం వారు, క్రిస్టియన్లు, ముస్లింలు భక్తులు కూడా ఎంతమంది ఉన్నారండి? మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ముస్లిం భక్తులు చాలా మంది ఉన్నారు. జగన్నాథ స్వామి చాలా వేగు గొప్ప భక్తులు. ఆయన గురించి మనం చెప్పుకుంటాం. ఎంత గొప్ప భక్తులు ముస్లిం. బోలంతమంది భక్తులు ఉన్నారు. భగవంతుని దృష్టిలో అందరూ ఒకటే. అయినా వారికి వారు కూడా వైష్ణవులే, కర్మానుసారంగా వేరే కులంలో జన్మించినా కూడా భక్తి చేస్తున్నారు. ఔరంగజేబు ఒక మాట చెప్తున్నాను. ఔరంగజేబు ఆయన ఎన్నో మందిరాలని విధ్వంసం చేశాడు. ఔరంగజేబు అప్పుడు ముస్లింల పరిపాలన ఉండే ఢిల్లీలో ఎన్నో మందిరాలను విధ్వంసం చేశాడు. చివరికి బృందావనం దగ్గర దావుచి అంటే బలరాముడు మందిరం, ఇక బలరాముడు మందిరాన్ని ధ్వంసం చేయడానికి బయలుదేరుతున్నాడు సైన్యంతో. ఎన్నో మందిరాలు బృందావనం వెళ్తే ఎన్నో మందిరాలు గోపురాలు ఉన్నాయి. పురాతన మందిరాలు గోపురాలు ఉన్నాయి. గోపురాలు అంటే ఈ యొక్క ఎప్పుడైతే ఔరంగజేబు ఈ బలరాముడు మందిరం కొట్టడానికి వెళ్తున్నాడు, అందరినీ దాంట్లో అడుగుతున్నాడు. ఎప్పుడు తెలియదు కదా వాడు ఎక్కడ ఉంది మందిరం. బలరాముడు దావుచి మందిరం ఎక్కడ ఉంది? ఇక్కడే 4 కిలోమీటర్లు. మళ్ళీ 4 కిలోమీటర్లు నడిచినప్పుడు మళ్ళీ ఇంకా 4 కిలోమీటర్లు. ఈ విధంగా మొత్తం తిరుగుతున్నాడు. స్వామి మాయపడు మొత్తం తిరుగుతున్నాడు. చివరికి వాడే భగవంతుడు ప్రార్థించాడు, స్వామి నీ మందిరం ఎక్కడుందో చెప్పండి ఒకసారి. జనాన్ని అడిగితే ఇక్కడ దగ్గర అంటున్నారు.
ఎంత నడిచినా కూడా ఎప్పటికి రావడం. అప్పుడు ఈ రావుజీ మందిరం బలరామ మందిరంలో ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత వాడి ఉద్దేశం ఏంటి? ఎందుకు వచ్చాడు? విధ్వంసం చేయడానికి, దర్శనం చేసుకొని మొక్క చెల్లించుకోవడానికి వచ్చాడే? విధ్వంసం చేయడానికి వచ్చాడు. విధ్వంసం చేయడానికి వచ్చాడు. ఎప్పుడైతే ఆ క్షణం వేల మంది సైన్యం వచ్చింది ఆయనతో, ఈ బలరాముడి మందిరం నుంచి తేనెటీగలు కొన్ని లక్షల కోట్లు మందిరం గర్భగుడిలో నుంచి బయటకు వచ్చాయి. ప్రతి సైనికుడికి 100 తేనెటీగలు. ఇక పరిగెత్తుతున్నారు, ఎక్కడికి వాళ్ళు పరిగెత్తుతున్నారు. ఇంకా ప్రాణం పోతుంది మరి మొత్తం అంతా కానీ. అప్పుడు ఔరంగజేబు బలరాముని ప్రార్థించి, స్వామి క్షమించండి, మరి ప్రాణం అంటే మీకు మొక్కు చెల్లించుకుంటారు అని చెప్పి ఆయన సమర్పించిన వస్త్రము, మరి బంగారు కిరీటము, వడ్డాను అవి ఇప్పటికి కూడా ఉన్నాయి. ఆయన సమర్పించారు స్వామి. మరి ఇంత కఠిన హృదయం కలిగిన ఔరంగజేబు లాంటి విధ్వంసుడికి కూడా కాస్త మంచి బుద్ధి కలిగింది. ఎలా? బలరాముడు. కనుక వారికి ఏ జాతి వారైనా సరే సద్బుద్ధి కలిగిందంటే వాళ్ళు కూడా భక్తులైతారు. కేవలం హిందూ కులంలోనే జన్మించాలని ఏం లేదు. చాలామంది రసికాన్ ఒక గొప్ప భక్తుడు అండి, కృష్ణ రసికాన్ ఢిల్లీలో ఉండేవాడు. తర్వాత బృందావనం మొత్తం వదిలేసి బృందావనం వెళ్ళారు. ఆయన సమాధిని స్వయంగా కృష్ణుడే వచ్చి చేశారు. ఇది ఒక 300-300 సంవత్సరాల క్రితం మాట్లాడుతుంది. రసికాన్ అనే గొప్ప ఆయన ప్రార్థిస్తున్న భగవంతుని, స్వామి ఒకవేళ మనిషి జన్మ లభిస్తే గోపాలు మీతోటి వెళ్తుంటారు ఆవుల్ని తోడడానికి. ఆ గోపాలంలో ఒక గోపాలుగా నాకు జన్మ ఇవ్వండి, ఒకవేళ మనిషి జన్మ అయితే. ఒకవేళ మీరు అంటారు నీకు మనిషి జన్మ లేదు అంటే పశువు అయితే ఆవు జన్మ ఇవ్వండి, మీ మందలో నేను ఉంటాను. ఒకవేళ చెట్టు జన్మ అయితే యమునా నది ఒడ్డున చెట్టు జన్మ ఇవ్వండి. ఈ విధంగా కనుక సరే ఎంట్రన్స్ అయ్యాము. అన్ని మందిరాలు ఒక్కొక్కటి చెప్పుకొని వచ్చినాము. సత్యనారాయణ మందిరం, ముక్తి మండపం, మూఢ నృసింహస్వామి, విమలాదేవి, సాక్షి గోపాలం, కీరచోడ గోపాలం, కాంచి గణేశుడు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేస్తాం. లోపల ఇంకా గోడలు ఉన్నాయి. సో మనం వెళ్ళి దర్శనిస్తే బాగుంటుంది. ఇక్కడ ఎంత చెప్పుకున్నా కూడా బండి ముందుకెళ్తాం. ఇంకా గోడలు ఉన్నాయి, పంచతీర్థాలు, ఇంకా పోతే భగవంతుడి యొక్క రకరకాల ఉత్సవాలు, వాటి గురించి చెప్పుకుంటాం. అలాగే భక్తులు భగవంతుడితో జగన్నాథుడు చేసిన లీలలు అనేకం ఉన్నాయి. అలాగే వాటి గురించి కూడా మనం చెప్పుకుంటాం. ఇది లోపల ఉన్న విశేషం. సరే, లోపలికి వెళ్ళిన తర్వాత బలిదానం అని చెప్పి ఎక్కడైతే బలి మహారాజు మీద తలం మోపారు భగవంతుడు, పాతాళాన్ని తొక్కారు. ఇప్పటికి కూడా బలి మహారాజు ఉన్నారు. అలాగే సూర్యదేవాలయం, అక్కడ సూర్యదేవాలయం. ఇకపోతే లక్ష్మి స్వయంగా వాసం చేస్తుంది. లక్ష్మీ సరే, 4 ద్వారాలు చెప్పుకుంటారు. తూర్పు ద్వారం సింహద్వారం, పశ్చిమ ద్వారం వ్యాఘ్ర ద్వారం. వ్యాఘ్రం అంటే పులి, 2 పులులు ఉన్నాయి, ఇటువైపు ఒకటి అటువైపు ద్వారం ఎంట్రన్స్. సరే, ఉత్తర ద్వారంలో హస్తి ద్వారం అంటారు. ఉత్తర ద్వారాన్ని హస్తి ద్వారం అంటే 2 ఏనుగులు ఉంటాయి. ఇక దక్షిణ ద్వారాన్ని హస్వ ద్వారం అంటారు. హస్వం అంటే గుణం, 2 గుణాలు. ఇది 4 ద్వారం: సింహద్వారం, వ్యాఘ్ర ద్వారం, హస్తి ద్వారం, హస్వ ద్వారం. ద్వారాల్లో శివుడు, హనుమంతుడు మందిరాలు బోర్డలు ద్వారం పెట్టారు. సరే, హనుమంతుడు గురించి చూడండి. ఎంట్రన్స్లో పరిత భావన అని చెప్పుకున్నాం. పైన సుదర్శన చక్రాన్ని కూడా పరిత భావన అంటారు. సుదర్శన చక్రం చూడండి ఎంత మహిమ ఉందో. ఒకవేళ చాలామంది జనాలు వస్తున్నారు, లోపలికి వెళ్ళలేకపోతున్నారు, దూరం నుండి కూడా సుదర్శన చక్రాన్ని దర్శిస్తే కనిపిస్తున్నారు కదా మందిరం. మీరు భువనేశ్వరం సగం దూరం వచ్చేసరికి మీ మందిరం కనిపిస్తుంది. ఆ సుదర్శన చక్రాన్ని దర్శించి ప్రణామం చేస్తే లోపలికి వెళ్ళి దర్శించిన ఫలితం లభిస్తుంది. చూడండి, ఇంకా విశేషం ఏంటంటే
ఏమైనా మీ దగ్గర స్వీట్ కానీ ఏదో ఒకటి ప్రసాదం ఏదో ఒకటి ఉంది, మరి స్వామికి సమర్పించాలి అన్నప్పుడు పైన సుదర్శన చక్రాన్ని ఇలా చూపించి ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ల దూరం నుంచి అయినా ఇలా చూపించి మరి మహాప్రసాదం అయిపోతుంది. ఇలా చూపిస్తేనే మహాప్రసాదం తీసుకోవచ్చు. సరే, హనుమంతుడు గోళ్ళంతా ఉంటున్నారు. లక్ష్మీదేవి మందిరం ప్రతి విష్ణు క్షేత్రాల్లో, విష్ణు మందిరాల్లో స్వయంగా వక్షస్థలంలో ఉంటుంది, పాదసేవ చేస్తుంది. ఆ లక్ష్మీదేవి కూడా స్వతంత్రంగా ఒక గుడి ఉంటుంది. అక్కడ కూడా శ్రీమందిరంలో లక్ష్మీదేవికి గుడి ఉంటుంది. లక్ష్మీదేవిని దర్శిస్తారు లోపల. గురువారం అయితే చాలా ఎక్కువ గురువారం కూడా విశేషం. అక్కడే కూర్చొని భగవంతుని నామం చేస్తారు. లక్ష్మీదేవి ఎదురుగా మండపం ఉంటుంది. అక్కడే బోర్డర్ల మంది కూర్చొని జపం చేయడం, ధ్యానం చేయడం, దేవుని పూజించడం, పర్వతం స్మరించడం అలా చేస్తుంటారు. అక్కడ మీకు నరసింహ స్వాములు చాలా బోర్డర్లు ఉన్నారు. చెప్పాయి కదా, హనుమంతుడు, శివుడు, నరసింహస్వామి బోర్డర్లు ఉన్నారు. సరే, లక్ష్మీదేవి మందిరంలో ఒక హనుమంతుడు ఉన్నారు. చిత్రం, హనుమంతుడి చిత్రం. హనుమంతుడి యొక్క చిత్రం తోక, హనుమంతుడి యొక్క తోక ఈ పృథ్వీలోకి, భూమిలోకి పోయి చిత్రం భూమిలోకి. విశేషం ఇది. హనుమంతుడు ఎప్పుడు చూసినా కూడా శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అంటూ రామనామాన్ని చూపిస్తుంటారు. రాత్రి సమయంలో ఆయన ఏం చేస్తుంటారు? రామ్ 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 ఇలా రామ్ రామ్ అని పెద్దగా. మరి ఆయన ఎందుకు నిద్రపోతారు? మళ్ళా నిద్రపోతారు. రామ్ రామ్ అని జపం చేస్తున్నారు. లక్ష్మీదేవి చూసింది, అబ్బా ప్రశాంతంగా ఉండాలంటే ఇక్కడ ఉండలేకపోతున్నాను. మా ఆయన శ్రీక్షేత్రం నా పేరు ఇచ్చారు కానీ లాభం ఏమి లేదు. కనీసం రాత్రి సమయంలో, పగలంతా నాకు వంట చేయడం అని అయిపోతుంది. కనీసం రాత్రిని ప్రశాంతంగా ఉందామంటే రోమ్ రోమ్ రామ్ పెద్దగా వస్తున్నారు. వెంటనే లక్ష్మీదేవి వెళ్ళి జగన్నాథ్ చెప్పింది, స్వామి మందిరంలో ప్రశాంతంగా, అందరూ ప్రశాంతత కోసం మందిరంలో వస్తున్నారు, మరి నేను మందిరంలో ఉన్నదాన్ని నేను ఎక్కడికి వెళ్ళాను? ఏంటి విషయం ఏంటి? ఎదురుగా నా మందిరం ఎదురుగా ఉన్నారు హనుమంతుడు. ఆయన ఎప్పుడు చూసిన రాత్రి సమయంలో ఎక్కువగా, పగలు జపం చేయకపోవడం, మరి రాత్రి ఎక్కువ చేస్తాను, పగలు సేవ ఉంటుంది ఆయన. రామ పెద్దగా వెంటనే భగవంతుడు అన్నారు, కనీసం ఒక అడుగు దూరంగా ఉండవయ్యా, ఒక అడుగు దూరంగా ఉండ. ఒక అడుగు అంటే ఒక సిద్ధ మహావీరని, 2 మహాదేవులు, 2 శివుడు హనుమంతుడు ఉన్నారు. సిద్ధ హనుమంతుడు, షిరిడి హనుమంతుడు, 2 షిరిడి హనుమంతుడు, సిద్ధ హనుమంతుడు. అక్కడి నుంచి కనీసం 10 కిలోమీటర్ల దూరం. అక్కడికి వెళ్ళిపోయాడు హనుమంతుడు. ఒక అడుగు అంటే ఆయనకి 10 కిలోమీటర్లు, మనకి 10 కిలోమీటర్లు అంటే ఆయనకి ఒక అడుగు. భగవంతుడు చెప్పాడు, కనీసం ఒక అడుగు దూరంలో ఉండాయా, ఒక అడుగు దూరంలో ఉండడం 10 కిలోమీటర్లు. అక్కడ కూడా వెళ్ళి భగవంతుడు దర్శిస్తారు హనుమంతుడు. ఒకసారి సుదర్శన చక్రం ఆయనకి అహంకారం వచ్చింది. ఎప్పుడు చూసిన భగవంతుడు దగ్గరే ఉంటాను, నేనే ఉంటాను, ఇంకెవరు ఉంటాను, మరి నాలా వేగంగా శక్తివంతంగా పనిచేసే వాళ్ళు ఎవరున్నారే అని చెప్పి అహంభావం వచ్చేస్తారు. మరి జగన్నాథుడు అహంభావం వస్తే వెంటనే అహంభావాన్ని తీసేస్తారు. వెంటనే జగన్నాథ స్వామి సుదర్శనుడిని పిలిచాడు. పోయి సుదర్శన చక్రం అని, ఒకసారి హనుమంతుడితో పని ఉంది, ఒకసారి పిలుచుకోండి. సరే వెళ్ళిపోయా సుదర్శన చక్రం. హనుమంతుడు మిమ్మల్ని స్వామి పిలుస్తున్నారు పదండి. ఈ సుదర్శన చక్రం చేరేలోపు హనుమంతుడు వచ్చేస్తున్నాడు. ఎప్పుడైతే వెనక్కి చూస్తున్నాడు సుదర్శన చక్రం, హనుమంతుడు ఇంకా రాలేదు. ఇక్కడికి మందిరంలోకి వచ్చేసరికి హనుమంతుడు వచ్చున్నాడు. అప్పుడు ఆయన అర్థమైంది,
హనుమంతుడు నాకంటే చురుకుగా ముందే వచ్చేసాడు. ఒకసారి గరుడు కూడా ఇలాగే మరి అహంభావం వచ్చేస్తాడు, నేనే వేగం, మరి ఆయన కంటే హనుమంతుడు ముందే. ఒకసారి హనుమంతుడు గరుడు దారి దగ్గర ఉన్నాడు, ఎవరికి ప్రవేశం లేదు. ఒక 4 రూపాయలు అక్కడ ఉన్నాడు. వెంటనే హనుమంతుడు వచ్చినాడు. ఏంటి 4 దోమలు ఉన్నాయి కదా, 4 రూపాయలు ఉన్నారు గరుడు. మరి హనుమంతుడికి ఎలా ఉంది? 4 దోమలు ఉన్నాయి. 4 దోమలు ఇలా ఇలా అన్నాడు, లోపలికి వెళ్ళాడు. అంత శక్తివంతుడు హనుమంతుడు. ఈరోజు విశేషంగా ఈ విషయాలు మనం తెలుసుకున్నాం. రేపు పంచతీర్థాల గురించి చెప్పండి. చక్రతీర్థం కూడా ఒక తీర్థం. ఎక్కడి నుంచి అయితే ఆ యొక్క పెద్ద విశాలమైన మొట్టు చెక్క, మరి మొట్టమొదటిసారిగా శ్వేతద్వీపం నుంచి మహావిష్ణువు యొక్క ఒక కేశం పాలసముద్రంలో పడి, ఆ పాలసముద్రం నుంచి మహోదర్యం ఈ సముద్రంలో పడి, ఆ కేశమే పెద్ద చెక్కగా మారింది. ఆ యొక్క మూల చెక్క నుండే జగన్నాథ స్వామి, సుభద్ర, బలదేవి, సుదర్శన చక్రం తయారు. దాన్ని చక్ర తీర్థం అని అన్నారు మొట్టమొదటి. ఇంకొకటి, స్వయంగా భగవంతుడు ఏనుగుని రక్షించాడు, గజేంద్రుడిని, ముసలిని సంహరించాడు. అది జరిగింది అక్కడే అని అంటారు. చక్రం వేశారు కదా భగవంతుడు ముసలి యొక్క మెడలు, ఆ చక్రం అక్కడే ఉంది. అందుకే చక్ర తీర్థం అన్నారు. ఇప్పటికి కూడా నేను ఇన్ని రకాల విశేషాలు. అలాగే చైతన్య మహాప్రభు గురించి మనం చెప్పుకుంటాం, ఆయన ఏమేమి వీలు చేస్తారు కూడా. జగన్నాథ స్వామికి, బలదేవి స్వామికి, సుభద్రామయ్యకి, సుదర్శన చక్రకి, రాధా గోపీనాథ స్వామికి, శ్రీమద్ చైతన్య మహాప్రభుకి, శ్రీల బుద్ధేవికి, శ్రీల ప్రభుపాదికి, అనంతపురి విశ్వబుద్ధకి, జయపూజపత్ర స్వామి మహారాజాకి, సమేత ఉత్తరులకి, అనంతపురి విశ్వబుద్ధకి, నామ సంకీర్తనకి, శ్రీ జగన్నాథ రాముడికి, సదాశివ